తెలుగులో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తున్న చిత్రం జిన్. చిన్మయి రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అమిత్ రావ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. వరదరాజ్ చిక్బళ్ళాపురం డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీ నుంచి షేర్ చేసిన పోస్టర్ ఇప్పటికే నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. ముస్లిం కమ్యూనిటీలే భూతాలు దయ్యాలు ప్రేతాలకు జిన్ దేసే జిన్. సో హిందూయిజంలే మంత్రవాది పూజారి ఎలా ఉంటుందో, క్రిస్టియానిటీలో పాద్రి ఫాదర్ ఎలా ఉంటుందో, సో ముస్లిం కమ్యూనిటీలే మౌల్వి. సో జిన్ మూవీలో మౌల్వి రోల్ నా ప్లే చేశాను. సో చాలా ఒక పవర్ఫుల్ రోల్ వచ్చింది. December 19th థియేటర్లో రిలీజ్ అవుతుంది. అన్నీ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ మీడియా ప్రెస్ ప్లీజ్ సపోర్ట్, బికాస్ ఆఫ్ యూ, త్రూ యూ వీ కెన్ రీచ్ ద ఆడియన్స్. అండ్ ఆడియన్స్, we depend on you, and audience, we can reach audience and they can come to the theaters to watch the movie. So your support and your blessings are very much needed for the new team, kotta team ku. So thank you very much, support cheyandi. ఇప్పుడే ట్రయల్ చూశాను, చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా చేశారు. అంటే కన్నడలో నుంచి వచ్చినా తెలుగైనా ఏదైనా మనకు నచ్చిందంటే మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హర్రర్ సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి, ఇది కూడా ఖచ్చితంగా ఆడుతుంది. చిన్మయి రామ్ చాలా బాగా తీశాడు, టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా వర్కౌట్ చేశారు. జిన్ టైటిల్ డెఫినెట్లీ చాలా బాగుంది. సోహెల్ చెప్పినట్టు జిన్లో 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ కావాలంటే ప్రయోగిస్తారని విన్నాను. నేను దాని గురించి స్టడీ చేశాను. ఇంతకు వీళ్ళు కాల్ చేసి రావాలని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు అదేంటన్నది స్టడీ చేస్తే జిన్ గురించి నాకు తెలిసింది. సోహెల్ కరెక్ట్ చెప్పాడు అది. అయితే ఈ టైటిల్ చాలా బాగుంది. పర్టికులర్లీ హారర్ ఫిల్మ్స్కి రిస్క్ తక్కువ ఉంటుందని నేను ఫీల్ అయ్యేవాళ్ళు ఒకరిని. ఎందుకంటే మీరు కరెక్ట్గా కనుక భయపెట్టగలిగితే, కరెక్ట్గా ఎంగేజ్ చేయగలిగితే షూర్గా దీనికి బాగుంటుంది, మంచి రిజల్ట్ బాగుంటుందని నమ్ముతున్నాను నేను. పర్టికులర్లీ చిన్మయి రామ్ డైరెక్షన్ బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ చూసిన దాంట్లో బాగుంది. అండ్ నిఖిల్ కూడా మస్ట్ హ్యావ్ డన్ ఇన్వెస్టెడ్ గుడ్ అమౌంట్, బాగా చేసినట్టుంది. వీళ్ళిద్దరికీ ఎంటైర్ టీమ్కి మంచి లక్ కలిసి రావాలని, చాలా డబ్బు పేరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి ఎవరైనా డబ్బులు పెట్టాలి, ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు, ఎలా పెట్టాలి, ఎలాగా ఏం చేస్తారని. బికాస్ ఆఫ్ నా ఒకే మాటకి వాళ్ళకి ఎంటైర్ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి అంత విజువల్ అవ్వట్లేదు. మీరు చేస్తారంటే నేను పెడతాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్.